ప్రసన్న ఈ విధంగా చీట్ చేస్తుందని అసలు కల్లో కూడా అనుకోలేదు. శిల్పాని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను నేను. తను ఎంత హర్ట్ అయి ఉంటుందో ఏమో. ఎలాగైనా తనని మీట్ అయ్యి నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి. Few days later. జాన్, ఇక నువ్వు మన కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి నాన్న. నాన్నగారికి హెల్త్ అస్సలు బాగోవడం లేదు. మాకున్న ఒకానొక కొడుకువి నువ్వు మాత్రమే కదా. ఇప్పటి వరకు వేరు, ఇప్పటి నుండి వేరు. నువ్వు కూడా చూసుకోకపోతే మన కంపెనీ లాసెస్లోకి వెళ్ళిపోతుంది. అమ్మా, అది నేనా? నాకు తెలుసు జాన్, నువ్వేం చెప్తావో, కానీ ఇది కూడా నీ బాధ్యత. ఆ విషయం నువ్వు మర్చిపోకు. శిల్ప, ఇంకా పడుకోలేదా నువ్వు? లేదు జాన్, నువ్వేదో చెప్పాలన్నావు కదా, అందుకే నీకోసమే వెయిట్ చేస్తున్నాను. అవును, నీకు చెప్దామనుకున్న మాట నిజమే, కానీ అది ఇప్పుడు కాదు. రేపు నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను నేను. స్టాఫ్, ఈరోజు మన సిఇఓ సార్ వాళ్ళ సన్ వస్తున్నారు. ఇక నుండి వారే మన కొత్త సిఇఓ. మన సార్కి హెల్త్ బాగోకపోవటం వల్ల రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వాళ్ళ సన్ తీసుకుంటున్నారు. సో అందరూ రెడీగా ఉండండి. సార్ ఇంకో హాఫ్ అన్ అవర్లో ఇక్కడికి రీచ్ అయిపోతారు. ఏంటి జాన్, సర్ప్రైజ్ అని చెప్పి నా పాత ఆఫీస్కి తీసుకొచ్చావు? అవును శిల్ప, ఇదే నేను నీకు ఇవ్వాలనుకున్న సర్ప్రైజ్. ఇది నువ్వు వర్క్ చేసిన ఆఫీస్ మాత్రమే కాదు శిల్ప. ఇక నుండి ఇది మన ఆఫీస్. మనమే దీన్ని రూల్ చేయాలి. ఏంటి జాన్ నువ్వు చెప్పేది? అవును శిల్ప, ఇది నీకు కొంచెం షాకింగ్గానే ఉండొచ్చు, కానీ యాక్చువల్గా మనం వర్క్ చేసే ఆఫీస్ అండ్ ఈ ఆఫీస్ రెండు నాన్నగారు చూసుకుంటూ ఉండేవాళ్ళు. నాకు ఈ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం ఇష్టం లేక నేను ఒక ఎంప్లాయీగా వర్క్ చేసేవాడిని. నేను ఎప్పటికైనా నా కాళ్ళ మీద నేను సొంతంగా నిలబడాలని కేవలం ఒక ఎంప్లాయీగా వర్క్ చేశాను. కానీ ఇప్పుడు నాన్నగారి ఆరోగ్య పరిస్థితి బాగోకపోవటం వల్ల ఇవి మనమే కేర్ తీసుకోవాలి. సరే శిల్ప, నువ్వు అలా మన ఆఫీస్ని చూస్తూ ఉండు. నేను ఒకసారి వెళ్ళి మేనేజర్ని కలిసి పెండింగ్ ఫైల్స్ అండ్ స్టేటస్ ఏంటో కనుక్కొని వస్తాను. అయ్యయ్యో షిట్, ఏంటి ఇలా జరిగింది? హాయ్ ప్రసన్న, ఎలా ఉన్నావు? ఏంటి ప్రసన్న, బాధపడుతున్నట్టున్నావు? నేను నీకు ఆ రోజే చెప్పాను, నమ్మిన దేవుడు ఎడబాయని దేవుడని. చూసావు కదా ఇప్పుడు. నేను నా జీవితంలో ఎప్పుడూ కోల్పోయిందేమీ లేదు. జాన్ కేవలం ఒక ఎంప్లాయీగా ఉన్నప్పటికీ నేను తన భార్యగా ఉండి ఎంతో సంతోషంగా ఉన్నాను. దేవుని కృప మన పైన మెండుగా ఉన్నప్పుడు మనకి వచ్చే ప్రతి ఆపదని కూడా ఎదుర్కోవడానికి దేవుడే మనకి సహాయకుడిగా ఉంటాడు. నువ్వు ఎన్నో నాటకాలు వేసి ఎంతో అవమానించావు నన్ను. ఎక్కడైతే నువ్వు నన్ను అవమానించావో దేవుడు అక్కడే మళ్ళీ నన్ను స్థిరపరిచాడు. ఇదే దేవుని మహిమ. ఈ లోకానుసారమైన జీవితాలు, సుఖభోగభాగ్యాలు అన్నీ తాత్కాలికం మాత్రమే. దేవుని సహవాసం మాత్రమే శాశ్వతమైనది. యెషయా 54:17 ఈ విధంగా చెప్పబడి ఉంది, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. అలా అని మన విరోధులు మన తోటి మనుషులు కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 ఈ విధంగా చెప్పబడి ఉంది కదా, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇప్పటికి కూడా నాకు నీ మీద ఎటువంటి కోపం, ద్వేషం లేదు ప్రసన్న. కానీ నువ్వు ఇప్పటికైనా దేవుణ్ణి తెలుసుకుని దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఆయన మార్గంలో నడుస్తావని నేను ఆశిస్తున్నాను. శిల్ప, సారీ మేడం. సార్ ఇప్పుడే అకౌంట్స్ చూస్తానని అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళారు. మీకు కూర్చోండి మేడం, ఏదన్నా కావాలా?
ఎలా ఉన్నారు సార్? శిల్ప, ఐఎమ్ రియలీ సారీ శిల్ప. అసలు జరిగిన విషయం ఏంటి, నిజానిజాలేంటి కనుక్కోకుండా నిన్ను అవమానించి పంపించేశాను. చాలా పెద్ద తప్పు చేశాను శిల్ప. నిజమేంటనేది ప్రసన్న నాకు అంతా చెప్పింది. ఆ తరువాత నిన్ను కలిసి సారీ చెప్దామని చాలా ట్రై చేశాను. కానీ నేను చేసిన తప్పుకి నిన్ను ఏ విధంగా క్షమాపణ అడగాలో నాకు అర్థం కాలేదు. అయ్యో, బాధపడకండి సార్. ఇందులో మీరు చేసిన తప్పేమీ లేదు. కొన్ని కీడులను దేవుడు మేలుల కొరకే అనుమతిస్తాడు. ఇది కూడా అలాంటిదొకటని నమ్ముతున్నాను నేను. నువ్వు చాలా మంచిదానివి శిల్ప. నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను. అసలు ప్రసన్న ఇలాంటిదని నేను ఊహించనే లేదు. తను ఇలాంటి పనులు చేస్తుంది, ఇలాంటి అమ్మాయి అని నేను గ్రహించుకోలేదు. ఎంతో బాధపడుతున్నాను ఇప్పుడు. మరేం బాధపడకండి సార్. మనం ప్రార్థన చేద్దాం. ప్రసన్న ఖచ్చితంగా మారుతుంది. మన దేవుడు ఎడబాయని దేవుడు. మనం విశ్వాసంతో ప్రార్థిస్తే గొప్ప కార్యాలను కలుగజేస్తాడు. దేవా, ఇప్పటి వరకు నా జీవితంలో ఎదురైన ప్రతి శోధనలతో, ప్రతి పోరాటాలలో కూడా నీవే నాకు తోడుగా ఉండి ఎన్నడూ కూడా నా చేయ విడవకుండా నాకు సహాయంగా నిలబడినందుకు మీకెంతగానో కృతజ్ఞతాస్తుతులు. న్యాయాధిపతివైన దేవుడవు నీవే అయ్యున్నావని నా జీవితంలో ఉన్న గొప్ప సాక్ష్యాలని బట్టి ఎంతగానో కృతజ్ఞతలు దేవా. నాకు తీర్చిన ప్రతి న్యాయ తీర్పుని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. The end.